సమూయేలు రెండవ గ్రంథం. సమూయేలు రెండవ గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం, ఈ రెండు వచన భాగాలు ఈ పూట చదువుకొని మనము కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానిస్తాం. సమూయేలు రెండవ గ్రంథం 9వ అధ్యాయము 6, 7 వచన భాగాలు చదువుకుందాం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతనిని పిలిచినప్పుడు అతడు చిత్తము, నిదాసుడనైన నేనున్నాను అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా. హల్లెలూయా. చెప్పుదాం అందరం ఒకసారి, చేతుల పైకెత్తి గంభీరంగా హల్లెలూయా. ప్రత్యేకంగా ఈ ఉపవాస అభిషేక కూడికకు వచ్చిన మీ అందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పుణ్యనామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని గమనిస్తే మెఫీబోషెతు అనే ఒక యవనస్తుని గురించి ఈ వాక్య భాగంలో మనం గమనిస్తాం. ఈ పూట దేవుడు మనందరితో మెఫీబోషెతును మన ముందు నిలబెట్టి కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడిన ఏ మాట అయినా మనకు ఆదరణ కలిగిస్తుంది. ఆయన మాట్లాడే ఏ మాట అయినా మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన మాట్లాడే మాట ఏదైనా కొన్నిసార్లు మన లోపాలను ఎత్తిపట్టి చూపిస్తుంది. ధైర్యం ఇస్తే ధైర్యం పొందుకుందాం, ఆదరణ కలిగిస్తే ఆదరణ పొందుకుందాం, హెచ్చరిక కలిగిస్తే హెచ్చరికను కూడా సంతోషంగా స్వీకరిద్దాం. ఈరోజు మెఫీబోషెతును గూర్చి వాక్యం వినబోతా ఉన్నాం. బాగా వినండి. మెఫీబోషెతు అనే యవనస్తుడు, అతని జీవితంలో దేవుడు జరిగించిన ఒక అద్భుతమైన కార్యం గురించి ఈ పూట మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మెఫీబోషెతు ఎవరు అని ఆలోచన చేస్తే సౌలు రాజు యొక్క మనుమడు. చెప్పండి, ఎవరండి? సౌలు రాజు యొక్క మనుమడు. సౌలు కుమారుడు యోనాతాను, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు సౌలు అంటే రాజు మనుమడు. అంటే ఈయన ఏ స్థాయిలో ఉండాలి? రాజు మనుమడు అనంటే, రాజుకు మనుమడిగా ఉన్నాడు అనంటే ఒక రాజవైభోగం అనుభవించాలి, ఒక ఉన్నతమైన స్థానములో ఉండాలి, రాజవస్త్రాలు ధరించాలి, మంచి రాజభోజనం భుజించాలి. కానీ ఈయన జీవితం అంతా తలక్రిందులైపోయింది. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన ఈ మెఫీబోషెతు ఒక హీనమైన స్థాయిలోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. భూమి మీద ఉన్న దరిద్రాలు ఏవైనా ఉన్నాయి అని అంటే ఉన్న దరిద్రాలన్నీ కూడా ఈయన మీదనే ప్రయోగించినట్లయిపోయింది ఈయన జీవితం. ఆమేన్. ప్రియులారా, ఏమీ లేనోడు అన్నీ ఉన్నట్లు బ్రతుకమంటే బ్రతకచ్చు. కానీ అన్నీ ఉన్నోడు, అన్నీ అనుభవించినోడు ఏమీ లేనట్టు బ్రతుకమంటే అది అంత సాధ్యమయ్యేటువంటిది కాదు. హల్లెలూయా. ఒక రాజుకు మనుమడిగా జీవించిన ఈ మెఫీబోషెతు ఇప్పుడు ఒక హీనమైన పరిస్థితికి, కొన్ని పరిస్థితుల కారణంగా, కొన్ని సందర్భాల కారణంగా ఒక హీనమైన పరిస్థితిలో, ప్రాణము దక్కితే చాలు అనుకునే పరిస్థితిలో
పూటకింత అన్నం ఎవరైనా పెడితే చాలు అనుకునే పరిస్థితిలోనికి వచ్చేసినాడు. అడుక్కొని తినే పరిస్థితిలోనికి వచ్చినాడు. ఈ సౌలు ఇంట్లో, రాజు ఇంట్లో పనివాడైన మాకీరు అనే ఒక పనివాడి ఇంట్లో ఓ మూలకు పడుండి వాళ్ళు తినంగా ఏదైనా మిగిలింది ఉంటే ఈయనకి వేస్తున్నారు. అంత హీన దశకు వెళ్ళిపోయినాడు మెఫీబోషెత్. అంత హీన దశకు వెళ్ళిపోయినాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ప్రియులారా, మెఫీబోషెతు అనే పేరుకు అర్థం ఏంటి అని అంటే సిగ్గు లేదా అవమానం అని అర్థం. చెప్పండి. మెఫీబోషెత్ అంటే అర్థం ఏంటి? సిగ్గు, లేకపోతే అవమానం. నిజంగా ఈయన పేరుకు తగినట్లుగా ఈయన సిగ్గుపడాల్సిన పరిస్థితిలోనికే వచ్చాడు. రాజు ఇంట్లో రాజవైభోగాలు అనుభవిస్తూ బ్రతకాల్సిన ఈయన కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన ఇంట్లో పనిచేసిన మాకీరు అనే ఒక దాసుని ఇంట్లో సద్దన్నం తినుకుంటూ బ్రతుకుతున్నాడు. ఎవరికైనా నేను కనబడితే ఈయన ఎవరు అని నన్ను అడుగుతారు. అప్పుడు ఈయన రాజు మనమడు మా ఇంట్లో ఉంటున్నాడు అని అంటే అది నాకెంత అవమానకరం, అది నాకెంత సిగ్గుకరం అని ఎవ్వరికి కనబడకుండా ఆ మాకీరు ఇంట్లో ఒక చాటున తలదాచుకొని వాళ్ళు ఏదైనా పెడితే తింటూ అట్లా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఈ మెఫీబోషెత్ అనుకొని ఉండొచ్చు, ఇక నా జీవితంలో మరలా సూర్యోదయం కలగదు, నా జీవితంలో ఇంకా మళ్ళీ మంచి దినాలు రావు, నా జీవితంలో నేను ఇంకా మళ్ళీ ఒక హూందాతనాన్ని పొందుకోను, ఒక రాజు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా ఆ అర్హతలు నాకేం ఉండకపోవచ్చు, ఇక నా పని అయిపోయింది అని అనుకుని ఉండొచ్చు. ప్రియులారా, మన తలంపులను తారుమారు చేసే దేవుడు మనకున్నాడండి. హల్లెలూయా. ఒకప్పుడు ఎట్లున్నోని ఈరోజు నేను ఏ స్థితికి దిగజారిపోయినాను, ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని సిగ్గుపడుతూ అవమానపడుతూ ఇక మంచి దినములు నాకు రావేమో, ఇక సూర్యోదయం నేను చూడనేమో, ఇక సూర్య కిరణాలు నా మీదికి రావేమో, ఇక నా లైఫ్ ఇంతేనేమో అనుకుంటూ నిరాశ నిస్పృహలో మగ్గిపోతున్నాడు మెఫీబోషెత్, మగ్గిపోతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, అట్లా జీవనం కొనసాగుతూ ఉంది. ఒకరోజు దావీదు రాజుగా ఉన్నటువంటి దినాలవి. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన పరిస్థితులన్నీ సద్దుమణిగిన తర్వాత ఆ దావీదు రాజు తన పనంతో అంటున్నాడు, సౌలు కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా, సౌలు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా బ్రతికున్నారా, ఎందుకయ్యా వాళ్ళ గురించి నీకేం అవసరం లేదయ్యా, సౌలు కుమారుడు యోనాతాను నాకు ఎంతో ఉపకారం చేసినాడు, ఆ ఉపకారానికి నేను ప్రత్యుపకారము చెయ్యాలి. సౌలు కుటుంబీకులు, యోనాతాను కుటుంబీకులు ఎవరైనా బ్రతికి ఉంటే వాళ్ళని నా యొద్దకు తీసుకురండి, నేను వాళ్ళకు ఉపకారం చేస్తాను. ఒకప్పుడు వాళ్ళ తాత సౌలు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళ కుమారుడు యోనాతాను రాజు కుమారునిగా ఉన్నప్పుడు నాకెంతో ఉపకారం చేసినాడు యోనాతాను. సౌలు కీడు చేసినప్పటికీ తన కుమారుడైన యోనాతాను అయితే నాకు మేలు చేసినాడు. కీడు చేసిన సౌలు నాకు గుర్తులేడు కానీ మేలు చేసిన యోనాతాను అయితే నాకు గుర్తున్నాడు. ఆత్మీయులారా, ఈ మంచి అలవాటు మనం కూడా కలిగి ఉండాలండి. మనకు కీడు చేసిన వాళ్ళను మర్చిపోయినా పర్వాలేదు, మరిచిపో. నీకు కీడు చేసిన వాళ్ళను నువ్వు మరిచిపో, కానీ మేలు చేసిన వాళ్ళను మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపో. దావీదు అంటాడు, ఒకే ఇంట్లో కీడు చేసిన సౌలు ఉన్నాడు, ఒకే ఇంట్లో ఆ కీడు చేసిన సౌలు కడుపులో నుండే పుట్టుకొచ్చిన వాడు యోనాతాను, ఆయన మేలు చేసినాడు. కీడు చేసిన వాళ్ళు నాకు గుర్తుకు లేరు కానీ మేలు చేసిన యోనాతాను బట్టి ఆ ఇంట్లో ఎవరైనా బ్రతికుంటే, ఆ కుటుంబంలో ఎవరైనా బ్రతికి ఉంటే, ఎవరైనా శేషించిన వారు ఉంటే ఆ యోనాతానును బట్టి నేను ఆ కుటుంబానికి మేలు చేస్తాను, ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చెయ్యండి అన్నాడు దావీదు రాజు. అప్పుడు వెంటనే
ఓ పనుడు వచ్చి, అయ్యా మేము చాలా అన్వేషించినాం, సౌలు కుటుంబంలో మనుమడు మెఫీబోషెత్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరిస్థితి ఇప్పుడు ఎంత ఘోరంగా ఉంది అని అంటే మామూలు ఘోరంగా లేదు, హీన దశకు వెళ్ళిపోయినాడు. అసలు ఈ మెఫీబోషెత్ ఎలాంటి దరిద్రం అనుభవిస్తున్నాడో మొదట చెప్తాను నేను, వినండి. రాజు ఇంట్లో పుట్టిన ఈయన అందరూ చచ్చిపోతుంటే వీళ్ళింట్లో పనిచేసిన ఆమె ఈయననన్నా కాపాడుతానని చెప్పి మెఫీబోషెత్తును ఎత్తుకొని పరిగెత్తుకొని పోతుంటే ఆమె తట్టుదా కింద పడిపోతుంది. పడిపోయిన కారణాన మెఫీబోషెత్తుకు కుంటి కాళ్ళు అయిపోతాయి, కుంటోడైపోయాడు. ఆమెన్. ఇప్పుడు మెఫీబోషెత్ ఎవరు చెప్పండి? కుంటివాడు మొదటిది. రెండవది, మెఫీబోషెత్ ఎట్లా అంటాడు అని అంటే అక్కడిని కొన్ని విషయాలు మనం చూస్తాము. 2 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2 సమూయేలు 4:4. పారిపోగా పడి కుంటివాడాయను, వాని పేరు మెఫీబోషెతు. ఏమైపోయినాడట? కుంటోడు. తాత రాజు, తండ్రి రాజు కొడుకు, మనుమడు ఏమైపోయినాడు? ఏం పని చేసుకోలేకుండా కుంటివాడైపోయి ఒక దీన పరిస్థితిని కలిగి ఉన్నాడు. మొదటిది కుంటివాడు. రెండవది, ఈయన భయముతో బ్రతుకుతున్నాడు. ఎందుకు భయంతో బ్రతుకుతున్నాడు? నా తాతను చంపిన వాళ్ళు, నా తండ్రిని చంపిన వాళ్ళు నేను ఉన్నాను అని తెలిస్తే నన్నేడొచ్చి చంపేస్తారు అంటూ బిక్కుమంటూ భయాందోళనలో తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. భయముతో బ్రతుకును వెళ్ళబుస్తున్నాడు. మూడవది, ఆయన ఒక దగ్గర అంటాడు, చచ్చిన కుక్క వంటి పరిస్థితి నేను అనుభవిస్తున్నా అంటాడు. చచ్చిన కుక్క వంటి పరిస్థితి. చదవండి 9వ అధ్యాయం, అక్కడే 9వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి. 8వ వచనంలో అంటాడు, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల. ఎట్లా బ్రతుకుతున్నాడట ఆయన? కుక్కలాగా బ్రతుకుతుండట. మొదటిది కుంటోడు, రెండవది భయముతో బ్రతుకుతున్నాడు, మూడవది సచ్చిన కుక్కలు ఎక్కుంటున్నాడట. సచ్చిన కుక్కను తన్నుకుంటూ పోయినా ఏమన్నా అంటదా? సచ్చిన కుక్క మీద ఉమిసినా ఏమన్నా అంటదా? సచ్చిన కుక్క దగ్గర ఏమైనా ఉండడానికి ఇష్టపడతారా? అలాంటి హీన స్థితిలోనికి వెళ్ళిపోయినాడు మెఫీబోషెత్. మరొక విషయం ఏంటో తెలుసా? ఆయన ఇప్పుడు ఎక్కడ బ్రతుకుతున్నాడు అని అంటే 5వ వచనం చదవండి. లోదేబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి. ఆమెన్. ఏ ఇంట్లో ఉంటున్నాడట? మాకీర్ అంటే ఎవరు అని చెప్పినాను. ఒకప్పుడు సౌలు రాజుగా ఉన్నప్పుడు ఈయన ఇంట్లో ఆయన ఒక దాసుడు. అంటే మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. నా ఇంట్లో పని చేసినటువంటి వాని ఇంట్లో నా మనుమడు భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నాడు. అదెంత హీనమైన పరిస్థితి! ఎంత హీనమైన పరిస్థితి! మాకీరు ఇంట్లో ఇన్ని దరిద్రాలన్నీ కూడా ఈ మెఫీబోషెత్ మీదకే వచ్చినాయి. ఏం పని చేసుకోలేడు, కుంటివాడు. తనను తాను పోషించుకోలేడు, కుంటివాడు. ఎవరు అతన్ని పోషించలేరు, ఎవరికి ఆయన బ్రతుకున్న సంగతి బయట తెలియద్దు, ఎందుకంటే భయంతో బ్రతుకుతున్నాడు. ఒక హీనమైన దశలోకి వచ్చిన ఈయన పట్ల దేవుడు ఒకసారి ఆలోచన చేస్తున్నాడు. ఈయన పరిస్థితిని మార్చాలనుకున్నాడు, ఈయన పరిస్థితి తారుమారు చేయాలనుకున్నాడు. అనుకొని
దేవుడు దావీదు హృదయములో ఒక ప్రేరేపణ కలుగజేసినాడు. ఏమన్నా తెలుసా? సౌలు కుమారుడు యోనాతాను నాకెంత మేలు చేసినాడు కదా, యోనాతానును బట్టి నేను ఆ ఇంట్లో ఎవరైనా బ్రతికి ఉంటే వాళ్ళకు నేను మేలు చేయాలి. ఎవరు బ్రతికున్నారు అని ఎంక్వైరీ చేస్తే మెఫీబోషెతు బ్రతికున్నాడయ్యా, కుంటోడైపోయాడు, మాకీరు ఇంట్లో తలదాచుకుంటున్నాడు, వాళ్ళు తినంగా ఏదైనా మిగిలింది పెడితే తింటూ బ్రతుకుతున్నాడు అని చెబితే దావీదు హృదయం చలించిపోయింది. వెంటనే మీరు మెఫీబోషెతును నా యొద్దకు తీసుకొని రండి. ఆమెన్, హల్లెలూయా. రాజు చెప్పిండు ఏమని? మెఫీబోషెతును తీసుకొని రండి. ఇప్పుడు రాజు చెప్తే మెఫీబోషెతును తీసుకొని రావడానికి ఎట్లా పోతున్నారు? నడుచుకుంటూ పోతున్నారా? బండ్ల మీద పోతున్నారా? రథాలు పోతున్నాయట మెఫీబోషెతును తీసుకొని రావడానికి. ఈ రథాలన్నీ పోయి ఎవరింటికాడ ఆగినాయి? ఇప్పుడు మాకీరు ఇంటికాడ ఆగినాయి. అందరు ఆశ్చర్యం, అరే ఈ పనోనింటికి ఈ రథాలు రావడం ఏంటి? ఈ రథాలు కూడా ఎవరి రథాలు? ఇవి రాజు రథాలు. హల్లెలూయా. మాకీరు ఇంట్లో ఒక మూలకు పడి ఉన్నటువంటి మెఫీబోషెతు భయపడుతున్నాడు. మన ఇంటికి రాజు రథాలు వచ్చినాయి, నిన్ను తీసుకొని రమ్మంటున్నారట అంటే అప్పుడు మెఫీబోషెతు భయపడిపోతున్నాడు. ఇక నా పని ఈ రోజుతో అయిపోయింది, ఇప్పటిదాకా దాక్కుని బ్రతుకుతున్నాను కానీ ఇక నుండి నేను దాగాల్సిన అవసరము రాజుకు తెలిసిపోయింది. నేను బ్రతికినట్లు నన్ను పిలిపిస్తున్నాడు, ఈ రోజు నన్ను చంపేస్తాడు అని భయపడుతూ ఉండగా లేదు లేదు లేదు, నేను రాజు రమ్మంటున్నాడు. భయంతో ఎక్కినాడు రథం మెఫీబోషెతు, భయంతో వస్తున్నాడు. ఆ రథాలు సాగుతూ ఉంటే ఈయన లోపల భయం ఎక్కువైపోతుంది. ఈరోజు నన్ను చంపేస్తారేమో, ఈరోజు నన్ను చంపేస్తారేమో ముందే అనుకుంటూ ఇప్పటిదాకా ఎవ్వరి కంట్లో పడకుండా ఈ మాకీరు ఇంట్లో తలదాచుకున్నాను, రాజుకి ఎవరు చెప్పినారు నా గురించి, రాజు నన్ను ఏం చేస్తాడు అని భయపడుతూ ఉండగా ఆ రథాలు దావీదు పురానికి వచ్చినాయి, రాజు దగ్గరికి వచ్చినాయి. హల్లెలూయా. దావీదు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. అప్పుడు భయపడిపోతున్నాడు మెఫీబోషెతు. భయపడిపోతుండగా దావీదు ఆ మెఫీబోషెతుతో ఏమంటున్నాడు చూడండి. 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి అబ్బాబాబా ఏమైతున్నాడు చెప్పండి? సాగిలప్పుడు ఏం చేస్తున్నాడు? భయముతో ఏం చేస్తాడో రాజు అని సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటే దావీదు మెఫీబోషెతు అని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైన నేను ఏమంటున్నాడండి? నీ దాసుడను. అబ్బా, మెఫీబోషెతు ఎవరండి? రాజు మనుమడు ఇంకొక రాజు దగ్గరికి వచ్చి తల వంచి నమస్కరించి సాగిలపడి నేను నీ దాసులా అంటున్నాయ్యా, నన్ను ఏం చెయ్యొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని నీ దాసుడను అన్నట్లుగా తగ్గించుకుంటూ ఉన్నాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడు చూడు. అందుకు దావీదు నీవు భయపడొద్దు. హల్లెలూయా. మొదట దావీదు మెఫీబోషెతుకి ఇచ్చిన వాగ్దానం ఏంటిది? భయపడొద్దు. ఎందుకంటే ఈయన భయంతో నిండుకున్నాడు కదా. దావీదు అది గ్రహించినాడు. ఎవరి కంట్లో పడకుండా మాకీరు ఇంట్లో తలదాచుకుంటున్నావు, ఎవరైనా చూస్తే చంపేస్తారేమని భయపడుతున్నావు, ఇప్పుడు రాజు పిలిపించినాడు ఏం చేస్తాడని భయంతో వస్తున్నావేమో, నువ్వు భయపడొద్దు. నీ ఎడల కీడు యోచించే రాజును కాదు, నీ ఎడల కీడును తలపెట్టే రాజును కాదు, నీకు మేలు చేయుటకే నేను ఈరోజు నేను నా యొద్దకు పిలిపించినాను. అంత అయిపోయింది అనుకుంటున్నావేమో, అంత చీకటిమయమైపోయింది అనుకుంటున్నావేమో, అంత అంధకారమయమైపోయింది అనుకుంటున్నావేమో. అంధకారంలోనికి వెళ్ళిన నీ బ్రతుకును మరలా వెలుగులోనికి తీసుకురావడానికి నేను పిలిపించాను. నీ చరిత్రను నేను మార్చేస్తున్నాను, నీ పరిస్థితిని నేను మార్చేస్తున్నాను. ఒక హీన దశలోనికి వెళ్ళిపోయినావు. ఒకప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న నీవు హీన దశలోనికి వెళ్ళిపోయినావు. మరలా నీకు పూర్వ వైభవం ఇవ్వబోతున్నాను.
ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఇంకేమంటున్నాడు చూడండి, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము. అబ్బా హల్లెలూయా, నీ ఎడల ఉపకార బుద్ధిని చూపిస్తా. నేను అపకారం చెయ్య, నీకు ఏం చేస్తా చెప్పు. ఎందుకు? ఎవరిని బట్టి? నువ్వు ఎసుంటోనువో నాకు తెలియదు, నువ్వు మంచోనివో చెడ్డోనివో నాకు తెలియదు, కానీ నేను చూపించే ఉపకారం నిన్ను బట్టి కాదు, నీ తండ్రి యోనాతాను బట్టి. ఆయన మంచోడుండే, ఆయనను బట్టి నేను నీ ఎడల ఉపకారం చూపిస్తాను. ప్రియులారా, మన నీతిని బట్టి దేవుడు కొన్నిసార్లు కనికరించకపోయినా మన తల్లిదండ్రుల నీతిని బట్టి మనల్ని కనికరిస్తాడు. మన పిల్లల నీతిని బట్టి వాళ్ళని కనికరించకపోయినా మన నీతిని బట్టి మన పిల్లల్ని కనికరిస్తాడు. అందుకే మనము చేతనైనంత మట్టుకు మేలు చేయకపోయినా సరే కానీ ఇతరులకు కీడు మాత్రము తలపెట్టాలి. యోనాతానును బట్టి మెఫీబోషెతుకు మేలు చేయాలనుకుంటున్నాడు, ఉపకారం చేయాలనుకుంటున్నాడు. నీ తండ్రి యోనాతాను నిమిత్తం నిజముగా నీకు ఉపకారం చూపిస్తాను. ఇంకేమంటాడు, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నువ్వు ఏదేదైతే పోగొట్టుకున్నావో. భూమి పోగొట్టుకున్నాడు మెఫీబోషెత్. చెప్పండి, ఏం పోగొట్టుకున్నాడు? కొందరు సమాధానం పోగొట్టుకున్నారు, కొందరు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, కొందరు ఐక్యతను పోగొట్టుకున్నారు, కొందరు నెమ్మదిని పోగొట్టుకున్నారు. నీవేమేమి పోగొట్టుకున్నావో పోగొట్టుకున్నవన్నీ నీకు మరలా ఇప్పిస్తా. కోల్పోయాను అని బాధపడుతున్నావా? పోగొట్టుకున్నాను అని బాధపడుతున్నావా? ఆస్తులన్నీ వెళ్ళిపోయినాయని బాధపడుతున్నావా? నేను ఒక మెఫీబోషెతు లాగా ఉన్నాను అని బాధపడుతున్నావా? మెఫీబోషెతు ఎంత హీన దశకి వెళ్ళిపోయినాడో నేను అదే స్థితిలోనికి వెళ్ళిపోయినాను బాధపడుతున్నావా? మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు ఉపవాస దినాన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మగ్గిపోతున్న నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ అంతరంగంలో నువ్వెంత కుమిలిపోతున్నావో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వెంత హీన దశకి వెళ్ళిపోయినావో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు పోగొట్టుకున్నవన్నీ నేను మరలా నీకు ఇస్తా. నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా నీకు ఇస్తా. హల్లెలూయా. ఇంకేమంటాడు చూడండి, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే. అబ్బా, ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఇప్పటిదాకా చద్దన్నం తిన్నావేమో, ఆ మాకీరు ఇంట్లో వాళ్ళు తినంగా మిగిలింది ఏదైనా ఉంటే పెట్టినారేమో నీకు. ఆ చద్దన్నం కోసం కదండి, ఒకళ్ళు పెట్టాలి అని అంటే వాళ్ళ ఇంట్లో ఎట్లుండాలి? మనం ఎట్లుండాలి? మన కాకలైనప్పుడు వాళ్ళు పెడతారా? వాళ్ళు తినుడంతా అయిపోయిన తర్వాత మిగిలిన తర్వాత అప్పుడు వాళ్ళకు మనం గుర్తుకొస్తే పిలిచి పెడతారు. అట్లా ఎదురు చూస్తున్నావేమో నువ్వు ఇప్పటిదాకా. కానీ ఇప్పటి నుండి నీ పరిస్థితి మారిపోయింది. నువ్వు ఇప్పుడు ఎక్కడ భోజనం చేస్తావు? రాజు భోజనం చేసే బల్ల. అది రాజుకు భోజనం చేయడానికి ఒక ప్రత్యేకించబడిన బల్ల ఉంటుంది. నాతో పాటు సమానంగా రాజభోజనం నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఒకప్పుడు ఏం దొరుకుతుందా అని ఎదురు చూసిన మెఫీబోషెతుకు ఇప్పుడు రాజభోజనం. మెఫీబోషెతు పరిస్థితి మారిపోయింది. ఇక్కడ దావీదు అంటాడు, సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయదు. ఎన్ని వాగ్దానాలు చేసినాడు? మొదటిది భయపడొద్దు, రెండవది ఉపకారం చేస్తా, మూడవది పోగొట్టుకున్నవన్నీ నీకు మరలా ఇప్పిస్తా, నాలుగవది నా యొద్దనే నాతో సమానంగా కూర్చొని భోజనం చేసేటట్లు చేస్తా, సమానత్వం ఇస్తా. మెఫీబోషెతు హృదయంలో ఆనందం అది ఇంత అంతా కాదండి.
నా జీవితంలో ఇలాంటి దినం వస్తుంది అని నేను అనుకోలే. నాకంటూ ఒకరు ఉన్నారు అని నేను అనుకోలే. మెఫీబోషెత్ అను నేను ఏ ఊరికన్నా పోతే నేను ఎప్పుడు వస్తానా అని నా కోసం ఎదురు చూసేవారు కూడా నాకు లేరు. నువ్వు అసలు ఎక్కడున్నావని కనీసం నా సమాచారం తెలుసుకునేవారు కూడా లేరు. ఇలాంటి దినం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే అని సంతోషముతో ఆనందముతో ఆయన ఏమంటాడు చూడండి 8వ వచనములో, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నిదాసుడనగు నేను. అబ్బా, హల్లెలూయా. దావీదు ఈ మాటలన్నీ చెప్పినప్పుడన్నా ఈయన జర గల్లెగిరేయాల కదా. ఇది నా పరిస్థితి. ఏమనుకున్నారు మీరు మొన్నటిదాకా? అసలు నా పొజిషన్ ఇది, కానీ ఏదో పరిస్థితులను బట్టి అట్లుండాల్సి వచ్చింది. ఇది నా రియాలిటీ చూడండి అన్నాడా? దావీదు దగ్గర అంటున్నాడు, అయ్యా చచ్చిపోయిన కుక్కలా అంటున్నాయ్యా, నేను నీ దాసున్నయ్యా. నన్ను ఇంతగా నువ్వు ప్రేమించడానికి కారణం ఏంటి? ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాణ్ణి. కిందికి చదవండి, ఇంకేమంటాడు? అప్పుడు రాజు పిలిపించి నీవు దాని పంట తేవలను. హల్లెలూయా. ఎంత అద్భుతం! ఈ మెఫీబోషెత్ మన ఇంట్లో ఉంటే మనం తిండి పెట్టుడు కాదు, వెంటనే ఆయన ఆస్తులన్నీ ఆయనకు, ఆయన భూమి ఆయనకు ఇప్పించండి, ఆ భూమిలో పంట వేయండి, ఆ తన స్వాస్థ్యములో పండిన పంట తానే తినున్నట్లు తీసుకొనండి. బా, భూమి విషయంలో ఎంత అంగలార్చి ఉండేనో మెఫీబోషెత్. పోగొట్టుకున్నాడు అన్ని భూములు. అందరు పంటలు పండించుకుంటా ఉంటే ఈయన గుండె ఎంత తరుక్కుపోయిందో. అందరి భూమి సాగవుతూ ఉంటే ఈయన గుండె ఎంత తరుక్కుపోయిందో. మా తండ్రి మా తాత ఆస్తులు ఇవన్నీ తీసుకొని పోయారు, మళ్ళీ నాకు వస్తాయో రావో. ప్రియులారా, దేవుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగినటువంటి వాడు. మెఫీబోషెత్ కన్నిచ్చినాడట. ఇంకేం చెప్తున్నాడు చూడండి, నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఇంకా కిందికి చూడండి 11వ వచనం, నా ఏలిన వాడగు రాజు తన దాసునికి ఇచ్చిన యాజ్ఞ ఎంతటి చొప్పున నీ దాసుడనైనా నేను చేసేదని షీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజనగరులో రాజకుమారులలో ఒకడైనట్టు రాజు బల్ల యొద్దనే భోజనము. ఎట్లా భోజనం చేస్తుండట? ఒకడైనట్టు. బా, అందుకే దేవుడు అంటాడు కొన్నిసార్లు, నీవు నాటని తోటల ఫలం నువ్వు అనుభవించేటట్లు చేస్తా, నీవు కట్టని పురములలో నువ్వు నివాసము ఉండేటట్లు చేస్తా. ఒక రాజకుమారునిలాగా పోగొట్టుకున్న వైభవం అంతా దేవుడు మళ్ళీ ఆయనకి ఇచ్చినాడా? ఒకప్పుడు తండ్రి ఉన్నప్పుడు రాజభోజనం ఎట్లా తిన్నాడో ఇప్పుడు మళ్ళీ అదే స్థితి దేవుడు ఇచ్చినాడు. పోగొట్టుకున్నదంతా ఆయనకి ఇచ్చినాడు. 13వ వచనం చూడండి, మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము ఆమేన్, హల్లెలూయా. పోగొట్టుకున్నవన్నీ దేవుడు ఇచ్చేసినాడు. చూడండి, మెఫీబోషెతు యొక్క పూర్వ వైభవం ఆయనకి ఇచ్చినాడు. ఈరోజు ఈ విషయాలు ఎందుకు దేవుడు నీ జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, నీ ఒక మెఫీబోషెతులాగా నీ పరిస్థితి మారిపోయిందేమో, కృంగిపోతున్నావేమో,
దిగజారిపోతున్నావేమో, నిరాశపడిపోతున్నావేమో. ఏంటి నా బ్రతుకు అనే ఒక రకమైనటువంటి కృంగుదల్లో నీవు ఉన్నావేమో. నా ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది దేవుని వాక్కని భావించండి. వాస్తవానికి నేను వేరే ప్రసంగం సిద్ధపడి ఈ స్థలానికి వచ్చిన తరువాత ప్రభు ఇది నా ముందు పెట్టి, అది కాదు నువ్వు ఇది చెప్పాలి. ఇక్కడ మెఫీబోషేతులు ఉన్నారు. వాళ్ళను నేను మరల పూర్వ వైభవంతో నింపబోతున్నాను. ఒక సంపన్న స్థితిలో నుండి దిగజారిపోయినారు, మరల ఆ స్థితి నేను ఇవ్వబోతున్నాను. మెఫీబోషేతు జీవితంలో సూర్యోదయం కలిగింది. స్తోత్రం. ఎందుకు ఇట్లా కలిగి ఉంది అనుకుంటున్నారు? అసలు మెఫీబోషేతులో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటంటే సింపుల్గా చెప్తాను వినండి. మెఫీబోషేతు దగ్గర ఉన్న తగ్గింపే ఆయనను మరలా ఉన్నత స్థానంలోనికి తీసుకొని వచ్చింది. ఆమేన్. అంతే కదా. రాజు దగ్గర వచ్చి ఏమన్నా గల్లెగిరేసిండండి? చచ్చిన కుక్క వంటి వాణ్ణి, నిదాసుని, నన్ను మీరు ఇట్లా జ్ఞాపకం చేసుకున్నారు. నన్ను ఇంత హెచ్చించడానికి నేను ఎపాటివాణ్ణి నేను. ఈ మాటలు ఎవరి జీవితంలో ఉంటాయో, ఈ తగ్గింపు ఎవరి జీవితంలో ఉంటుందో వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. నీవెంత హీన స్థితిలోనికి వెళ్ళిపోయినా మరలా నా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని రాగలడు. తగ్గింపు, దీనత్వం ఆభరణంగా ధరించుకో. దీన వస్త్రం అను మనస్సును ధరించుకోనండి అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, దావీదు మెఫీబోషేతు పట్ల ఉపకార బుద్ధి చూపించినట్లు దేవుడు నీ పట్ల కూడా ఉపకార బుద్ధి చూపించే దావీదును లేపబోతున్నాడు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? అందరం తలలు వంచి. సిగ్గు, అవమానం అనే దారి గుండా ప్రయాణం చేస్తున్న మెఫీబోషేతు జీవితాన్ని మార్చిన దేవుడు ఈ ఉపవాస దినాన ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజముగా నీకు ఉపకారం చూపిస్తా. నీవు పోగొట్టుకున్న అదంతా నేను మరలా నీకు ఇస్తా. అనాథగా బ్రతికాడు, నిరుపేదగా బ్రతికాడు, కుంటివాణిగా బ్రతికాడు, భయముతో బ్రతికాడు, ఒక చచ్చిన కుక్కలాగా బ్రతికాడు, మాకీరు ఇంట్లో, దాసుని ఇంట్లో సద్దన్నం తిన్నాడు. ఇక మంచి దినాలు రావు అనుకున్నాడు, అంత అయిపోయింది అనుకున్నాడు. కానీ ప్రభు మరలా మొదటి స్థితినిచ్చాడు.